99 టీవీ నేను పర్వీని డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేబినెట్ విస్తరణ, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక అంశాలపై ఏఐసీసీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఇవాళ ఏఐసీసీ పెద్దలు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో క్యాబినెట్లోకి ఎవరెవరు చోటు సంపాదించారన్న దానిపై స్పష్టత రానుంది. ఇదే అంశం పైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు మంత్రులందరూ కూడా రాహుల్ గాంధీని కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఇటీవలే చేపట్టినటువంటి కులగణనకు సంబంధించినటువంటి సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటు ఖర్గే తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కేబినెట్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేబినెట్ లో 6 ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేసేటువంటి విధంగా కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు ఇటు కులగణనకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు కేబినెట్ సంబంధించినటువంటి విషయంతో పాటు ఇటు ఖాళీగా ఉన్నటువంటి చైర్మన్ పదవులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా వీరికి మంత్రులకి ఇటు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే వారికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.